అమ్మ ఎప్పుడు అంటే ఇంత ఉధృతి కృష్ణమ్మ ఉధృతి ఎప్పుడు చూడని పరిస్థితి, కానీ విపత్తు అనేది తెలియదు ఎప్పుడు ఎట్లా జరుగుద్ది అనేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఆహార పొట్లాలు కానీ లేకపోతే మంచినీళ్ళు అని కానీ పాలు కానీ ఎవరికి కూడా ఇబ్బంది ఉండొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి పూట కూడా తిరగడం అసలు ఎట్లుందమ్మా? బాగుందండి. ఈ మాత్రం బాగా అందుతున్నాయి. మాకు మాత్రం లోన మాత్రం కట్టుకున్న గుడ్డలతో బయటకు వచ్చాం. మాకు బాగా దెబ్బతిన్నాం మేము. పైకి వచ్చినాక మాత్రం తిండి ప్రదేశం అంతా బాగానే ఉంది. పిల్లలకు పాలు బిస్కెట్ ప్యాకెట్లు మాకు భోజనం మెడికల్ గానీ అన్ని అందిస్తున్నారు. వస్తున్నారు అధికారులు ఏడే ఉంటున్నారు మాతో పాటుగా కట్ట మీద ఉంటున్నారు. అంతా బాగానే ఉంది. ఈ రోజు రాజకీయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అసలు గేట్లు ఏదో ఎత్తారంటాడు, లేకపోతే అదంతా అవన్నీ అబద్ధం సార్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా మేము ఇక్కడ దాకా వచ్చినాయి వాటరు. మేము శాంపిల్ అక్కడ స్టేడియంకి వెళ్తామని అడిగినా కానీ అసలు తిరిగి చూడలో జెండా వందనం చేసుకున్నాడు ఆయన. మేము చేతులు ఎత్తి దండం పెట్టి మా ఎంక చూడలేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటే ఎట్టాగా తినేదా మొత్తం చంద్రబాబు నాయుడిని విమర్శించడానికి ఎవరో సరిపోరు. మాకు అన్ని సదుపాయాలు బాగానే జరుగుతున్నాయి. వాళ్ళ గురించి కూడా అమ్మా ఈ గోడ గురించి కూడా దీన్ని కూడా రాజకీయ గతంలో గద్దె రామ్మోహన్ గారు ఉన్నప్పుడే కదమ్మా అవును వాళ్ళు పడింది ఆయన పరిపాలనలోనే పడింది. రిటర్న్ వాళ్ళు మాత్రం గద్దె రామ్మోహన్ రావు గారే పునాది నిర్మించారు. నెక్స్ట్ ఈయన వచ్చాడు కాబట్టి ఈయన చేశాడు. అవును, అంతేగాని తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే రిటర్న్ వాళ్ళు అసలు ఎవరు కట్టారనేది పక్కన పెడితే మనం రాజకీయాలు వదిలేసి ఈ రోజు ప్రజలంతా కష్టాల్లో ఉన్నారు, మేము కూడా వస్తాం, మమ్మల్ని కూడా కలుపుకుని వెళ్ళండి, మేము కూడా ప్రజలకు సేవ చేస్తాం అడగాలండి. ఆయన అడగడు, ఆయన కుట్ర ఆలోచన వేరు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని అంటాకి సరిపోడు. చంద్రబాబు గారు ప్రజల కోసము నీళ్ళల్లో దిగి అన్ని సౌకర్యాలు అందిస్తున్నాడు. ఎట్టున్నారు నేనున్నాను. ఏ రోజు రాలేదండి ఇక్కడ కిష్ట వచ్చి ఎన్నో సార్లు ఇక్కడ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి జెండా వందనం చేసుకుని వెళ్ళిపోయాడు, కానీ ఒక్కళ్ళు కూడా పలకరించిన పాపం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంతా కూడా ఆయన అర్హత లేదు. కానీ ఈ రోజు పాలని లేకపోతే ఆహారం అని లేదా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా వెళ్ళండి అని చెప్పి ఆయన దగ్గర కూడా చంద్రబాబు గారే చేస్తున్నారు. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు గద్దె గారు దగ్గరుండి వాళ్ళ బాబు అందరు అధికారులు ఆఫీసరు పోలీసు వారు ప్రతి సంస్థ కూడా మాకు స్పందిస్తుంది. దీని మీద కూడా కొంతమంది ఏదో పాల ప్యాకెట్లు అమ్ముకుంటున్నారని అదని ఇదని రకరకాల అమ్ముకునేది సార్. అదంతా పాల ప్యాకెట్లు అమ్ముకోవటం అనేది కట్ట కింద ఉన్నారు సార్. వాళ్ళు తీసుకొని అమ్ముకుంటున్నారు. అధికారులు ఎవరో చేయట్లేదు అట్టాగా. అలాంటి ఏమి లేవు. గత ప్రభుత్వం ఉండగానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే కట్ట సెలక్షన్ అయింది. అది ఈయన గారు వచ్చినా కట్టించాడు. ఇప్పుడు మీరు వచ్చినాక మాకు ఇస్తే మీరు ఇచ్చారంటాం కానీ ఆయన ఇచ్చారన్నాం కదా, అలాగ అన్నారు జనం. ఆ సంగతి మాకు తెలుసు. అది ఎవరి ప్రభుత్వం బాగుంది, మాకు అంతా బాగానే ఉంది. సేవ చేస్తున్నారు అధికారులు కూడా సేవ చేస్తున్నారు. అది లేదు సార్. అది అవన్నీ ఉత్తమాటలు కావాలని చెప్తున్నా మాటలన్నీ. మరి బురద చల్లటం మాటలే, చేసే వాళ్ళని బురద చల్లుతున్నారు. ఆయన చేసింది ఏం లేదు. మొన్న సాయం చేయకపోగా చేసే వాళ్ళని జరగొడుతున్నారు అంతే, అంతకు మించి ఇంకేం లేదు సార్. మొన్న వచ్చారు బ్రిడ్జి మీదకి వచ్చాడు. ఆయన కట్టిన పార్కు ఎలాగుంది మునిగిందా తేలిందని చూడటానికి వచ్చి వెళ్ళిపోయాడు. అంతేగాని ప్రజల గురించి ఆలోచన జనాల గురించి లేదు. జనాలు మునిగిపోయారు, వాళ్ళకి ఏం చేయాలని. ఎన్టీ రామారావు హయాం నుంచి మేము ఇక్కడ ఉన్నామండి స్థానికంగా. కానీ 2009లో ఇలాంటి వరద వచ్చింది, కింద కూడా నీళ్ళు వచ్చినాయి పని. కానీ ఇది కరకట్ట ఫస్ట్ నుంచి ఆయన ప్రతిపాదన చేసింది కరకట్ట అనేవాళ్ళు కాదండి. కరకట్ట మాకు గోడ కట్టాలి అని మా ఎంపీ గారు రిటైరింగ్ వాళ్ళు ఎంపీ గారు గద్దె రామ్మోహన్ రావు గారు ఫస్ట్ ఎంపీగా గెలిచినప్పుడు ఆ చంద్రబాబు నాయుడు దగ్గర ఉండి నాకు ఇలా గోడ కట్టాలండి, మీరు ఇలా ప్రజలు అల్లాడుతున్నారని ఆయన చేసిన ప్రతిపాదన ఇది. ఆయన చేసిన ప్రతిపాదన మేము ఆయన తీసుకొచ్చి 2014లో ఆయన అదే గద్దె రామ్మోహన్ గారు ఇక్కడ గెలిచినప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే ఫేజ్ 1 వాళ్ళ హయాంలో పూర్తయింది. 2019కి వచ్చేపాటికి అది ఆ పని జరుగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు కాబట్టి 2019 నుంచి
కానీ అది సరే నువ్వు కడితే కట్టావు, అది వదిలేసాయి. ఈ రోజు నువ్వు ప్రజలకు వచ్చి సేవ చేయాల్సింది పోయి కుళ్ళు రాజకీయ ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలండి. ప్రజల్లోకి వస్తే వాళ్ళు సొంత ఇప్పుడు చూడండి, సీఎం చూడండి ఒక బోట్ వేసుకొని 80-74 సంవత్సరాలు ఆయన యువకుడు లాగా సేవ చేస్తారు. సింగనగర్ నగర్ లో నైట్ 12 నుంచి ఉదయం 3 గంటల దాకా 2 దాకా 3 దాకా అక్కడ ఇక్కడే ఉండి విజయవాడ సిటీలో ఉండి ఆయన పక్కనే ఉండి నేను ప్రతి ఒక్కదానికి స్పందిస్తాను. అధికారులతో కాదండి, సొంతగా ఆయన వెళ్ళిస్తున్నాడు ప్యాకెట్లు. సొంతగా ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. స్పందించి తీసుకోవటం, వాళ్ళకి వచ్చే సమస్యలు చెప్పడం. అదే రిటైరింగ్ వాళ్ళు వచ్చిందంటే వాళ్ళ ప్రతిపాదన చివరి ముక్క కలిపారండి, అంత తప్ప ఇది ప్రతిపాదన తీసుకొచ్చి. ఈ సమయంలో అమ్మ ఎవరైనా కూడా జనాలకు సేవ చేయడానికి ముందు రావాలి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులైనా కానీ లేకపోతే వాళ్ళ కార్యకర్తలైనా మేము కూడా మీతో కలుస్తామండి, ప్రభుత్వంతో పాటు మేము కూడా సేవ చేస్తాం అనుకుంటా మీరే వల్లే జరిగింది, మీ వల్లే జరిగింది అనుకోవడం వల్ల ఏదంటారు చూడండి, గుడ్డ కాల్చి మీరేస్తారే ఆ మాటలు మాట్లాడితే ఎలాగండి? అంతే కదా సార్, మరి అలా మాట్లాడుతున్నారు, కావాలనే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేయపోక అన్ని బాగానే శుభ్రంగా ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. వస్తారు, అన్ని ఇస్తారండి, అన్ని ఇస్తారు, అన్ని బాగానే, ఏ లోటు చేయలేదు. ఆయన వల్ల ఎలా జరుగుద్దండి? అవి అనుకోకుండా వచ్చిన వాటర్ చంద్రబాబు గారు తెప్పించిన వాటర్ ని పైన వరదల వల్ల ఆ వాటర్ వచ్చింది. చంద్రబాబు గారిని గాయపరిచే మాటలు కుట్రా మాటలు శాతమే గానీ ఆయన నైట్ 2ంటికి ప్రజల కోసం సేవ చేస్తున్నారు. ఈ రోజు 75 చంద్రబాబు నాయుడు గారు పోయినసారి కిష్ట వచ్చినప్పుడు అధికారంలో లేకపోయినా వచ్చి ఇల్లుకి అడిగాడు, మేము కలిసాం, మేము మాట్లాడాము ఆయనతో. అన్ని బాగానే ఉన్నాయి. ఆయన అధికారంలో ఉండి కూడా మా దగ్గర రాలా జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకపోయినా అంతే తప్ప ఏమన్నా మంచి చేశారు. వాటర్ కృష్ణ కాదండి, కృష్ణ వాటర్ కృష్ణావతి వాటర్ బుడమేరుని అడిగి ఇది రిటర్న్ వాళ్ళు కట్టారు, డ్రాములు పెట్టాలిగా ఈ వేస్ట్ వాటర్ వెళ్తాకి, వాటి వల్ల ఈ వాటర్ అంతా వచ్చింది. అవి రిటర్న్ ఆయన వల్లే, రిటర్న్ వాళ్ళు కట్టినప్పుడు దాని వల్ల దెప్తి వల్లే వచ్చిందండి. అది ఇక్కడ ఉన్న దాని మీద ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఈ వాటర్ వెళ్ళటానికి మోటార్లు పెట్టి వదిలేయాలి, వదిలితే కొంచెం సేఫ్ అయ్యేది. అలా కాకుండా ఇది కృష్ణానది వాటర్ కాదండి, కృష్ణానది ఇలా వచ్చి లాగింది. కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాడు, మీరు ఖచ్చితంగా జనాల్లోకి వెళ్లాల్సిందే, జనాల్లోకి వెళ్లి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ అందించండి అని చెప్పి ఆయన కూడా ఎమ్మెల్యేలకి కార్యకర్తలకి అందరికీ వార్నింగ్ ఇచ్చాడండి. ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లో ఏం జరుగుతుందో చూడండి. మీరు ఎవరైనా సరే బయట ఉండి చేశారంటే సస్పెండ్ చేస్తానన్నాడు. అది ఏ నాయకుడు చేస్తాడండి? అలా చేసేవాళ్ళు ఉండరు కూడా. ఆయన ఇన్ని సంవత్సరాలు వయసు పైపోయినా సరే నిద్రాహారాలు లేకుండా చేస్తాడండి. ఆ సేవకి హ్యాట్సాప్ కొట్టాలి, అంతేనండి. బాగానే చేస్తారండి, అందరికి బాగానే చేస్తున్నారు. అన్ని ఏది మాకు లోటు చేయలే, తక్కువ చేయలే, ఏది తక్కువ చేయలే. నీ లోటు వచ్చిందని బాధ, సామానం పోయిందని ఖరీదైన సామానే సార్ ఇచ్చారు కాదు. ఇప్పుడు మాత్రం అంతా మంచి మమ్మల్ని అసగట్టుకోలేదండి. చంద్రబాబు గారు ఇప్పుడు అన్ని విధాల మెడికల్ గాని, ఫుడ్ గాని, పాలు గాని, పిల్లలకి బిస్కెట్లు గాని ఏవైనా సరే ప్రతిదీ ఏం ప్రాబ్లం లేదు. వాటికైతే ఏం ప్రాబ్లం లేదు, వాటికి ప్రాబ్లం ఏం లేదు. ఫుడ్ కి బెడ్ కి ఏం ప్రాబ్లం లేదు. మెడికల్ పరంగా అన్ని రాజకీయం చేస్తే నేనే గోడ కట్టాను కాబట్టి ఈ మాత్రమే ఆగింది, లేకపోతే ఆయన గోడ గురించే మేము దెబ్బతిన్నాం. గోడ నుంచి మోసపోను, రోజు గోడ ఉంది అని మోసపోను. రాదు కిష్టనే ఆగిపోయాము. నేనైతే పనికాడ నుంచి వచ్చాను, నేను బందర్ రోడ్ లో తిరుపతి డాబా కాడ చేస్తాను. నేను కట్టుగొడ్డలతో ఎలాగ ఉండిపోయాను, 12ంటికి వచ్చాను. నేను కట్టుగొడ్డలతో ఎలాగ ఉండిపోయాను. నా పిల్లడు ఎకలంగు, నాకు భర్త కూడా లేడు, నాకు పిల్ల పెళ్లి చేశాను. నేనైతే ఎలాగ ఉండిపోయాను. నా ఇంట్లో మొత్తం పోయినా, ఏమీ లేవు, మాకు శూన్యం అయిపోయింది. కావాలా చెప్పారు బాబు, అది బెమ్మాల్లో ఏ సీఎం చేయలేరు. ఈ సీఎం రాకపోతే జనాలు చచ్చిపోయేవాళ్ళు కూడా. బెమ్మాల్లో చేశారు, మా చంద్రన్న బెమ్మాల్లో చేశాడు. మమ్మల్ని ముంచేసాడు. మా మటుకు గోడ వాళ్ళు మోసపోయినాము. ఇదిగో ఏ గుట్లతో ఉన్నాం చూడండి. చెప్తారు ఎవరితోనూ ఆలో రావాలి, ఎవరితోనూ చేయిస్తాను. పరిస్థితి ఈ నేపథ్యంలో ఎప్పుడు ఇంత వరద ఉధృతి అనేది ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఇప్పుడు మొత్తం ఇంట్లో సామాన్లన్నీ వదులుకొని బయటకు వచ్చాం, ఏమీ తెచ్చుకోలే. అసలు బట్టలు వేసుకునే బట్టలతో వచ్చాం. లోపల నుంచి మొత్తం పోనాయి, డబుల్ కొట్టి మంచాలు పోనాయి, బీరువాలు పోనాయి, మొత్తం ఫ్రిడ్జ్లు. బతకడానికి పర్వాలా, రాత్రి బాగానే పెట్టారు,
ఇవాళ పొద్దున్న పులిహోర వచ్చింది, ఉప్మా వచ్చింది. మాత్రం ఇంత వరద 5 సంవత్సరాలు అన్ని 5 సంవత్సరాల పైన అవుతుంది వరద వచ్చి. అందరూ సదుపాయం చేశారు, తినడానికి అన్ని మంచి. ఆహారం గురించి కానీ లేకపోతే వాళ్ళ మంచినీటి సౌకర్యం గురించి కానీ ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఇక్కడ దాకా వస్తున్నారా, అంటే లోపల దాకా వచ్చి వాళ్ళ అవసరాలు తీరుస్తున్నారంటారా? వస్తున్నామండి, మా స్టాఫ్ ఉన్నారు, అందరూ ఇన్ టైం వచ్చి వాళ్ళకి అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. శానిటేషన్ వర్క్స్ కూడా చూస్తున్నాము. వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా మాక్సిమం చూసుకుంటున్నాము. మీకు ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంది మేడం? అంటే దాదాపుగా మన పైన అధికారులు అంటే ఒక లెవెల్ అధికారుల వరకే ఉంటారు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఆయన ఫీల్డ్ లెవెల్కి వచ్చి చూస్తున్నారు సార్. మాకు రెగ్యులర్ గా టీసీస్ జరుగుతున్నాయి, సార్ మాట్లాడుతున్నారు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ మాతోనే ఉన్నారు, ఎవ్రీథింగ్ మాకు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దాని ప్రకారంగా అందరికీ సహాయం అందిస్తున్నారు. అంటే స్థానికంగా కూడా చెప్తున్నారు, చాలా సీరియస్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. మీరు ఏమాత్రం అలసత్వం వహించిన ఉద్యోగాలు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందని కూడా చెప్తున్నారు. అంటే ఇది కేవలం మిమ్మల్ని బెదిరించడానికి లేకపోతే వాళ్ళకి సాయం అందాలి అనేది? లేదండి, ఫ్లడ్ రిలీఫ్ గా మేము చేస్తున్నాము. ఇవన్నీ బెదిరింపు కాదు, ఇట్స్ అవర్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ. యాజ్ గవర్నమెంట్ వర్కర్స్ ఇట్స్ అవర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో ఇన్ టైం మేము వస్తున్నాము. ఎవ్రీవన్ ఆన్ ది ఫీల్డ్ అన్నమాట.